లంక ప్రాంతం, నరసాపురం మండలం పిఎం లంక అంత తీర ప్రాంతం అయిన ఈ ఊరు గత కొన్ని సంవత్సరాలుగా కోతకు గురవుతూ వస్తూ ఉంది. అయితే కనబడే ఇంతకుముందు ఇక్కడ ఎర్ర మట్టి దిబ్బలు 20 సంవత్సరాల క్రితం అందరికీ చూసిన మట్టి దిబ్బలు కూడా ఈ కోతకి గురవడంలో కనుమరుగైపోవడం జరిగింది. ఈ ఊరిని మన దేశ ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ మేడం అడాప్ట్ చేసుకున్నారు. గత 15 సంవత్సరాలుగా ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా టేకప్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ విలేజ్ కోతకు గురవడానికి తెలుసుకుని పొంచి ఉన్న ముప్పును నివారించడానికి కార్పొరేట్ కంపెనీ అయిన డెలాయిట్ కంపెనీ సహకారంతో ఇక్కడ కోత గురి కాకుండా ఆపడానికి ఒక గ్యాబియన్ వాల్ స్ట్రక్చర్ ని కట్టడానికి ప్లాన్ చేయడం జరిగింది. ఇది ఒరిజినల్ గా 7.5 కిలోమీటర్స్ తోటి కట్టాలని అనుకున్నారు. అయితే ముందు ఫేజ్ 1 గా 1 కిలోమీటర్ తో 13.5 కోట్ల ఖర్చుతోటి ఈ గ్యాబియన్ వాల్ స్ట్రక్చర్ ఇంచుమించు 8 మీటర్స్ విడ్త్ తోటి వస్తుందండి. ఇది 1 కిలోమీటర్ లెంగ్త్ తోటి ఇక్కడ కట్టడం జరుగుతుంది. ఇది చూసినాక నెక్స్ట్ ఫేజ్ కూడా కట్టడం జరుగుతుంది. దీనివల్ల ఇక్కడ ఉండే ప్రజలు, రైతులు, మత్స్యకారులు అందరికీ కూడా ఉపయోగంగా ఉంటుంది, కోత గురి కాకుండా ఉంటుంది అని చెప్పేసి మనం ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ పెద్దమైన వాళ్ళ లంక ప్రజలు అందరికీ కూడా ఈ యొక్క గ్యాబియన్ వాల్ స్ట్రక్చర్ ఏదైతే తీర ప్రాంతంలో కడుతున్నారో ఇది అందరికీ కూడా ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇది 1 year అండి ప్రోగ్రామ్, ఇది ప్లాన్ అంతా. అట్లా అని కాదు, మేడం కోసం ఏం ఆగలేదు. ఇది కొన్ని ఇబ్బందులు అన్నీ ఉంటాయి, అన్ని కూడా తొలగించుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు కొంత ఈ వాల్ కట్టే ప్రాసెస్ లో ఆల్మోస్ట్ ఒక 10 మీటర్స్ అన్నా 10-12 మీటర్స్ వరకు చెట్లు అవి లేకుండా క్లియర్ చేసుకోవాలి, రైతుల కన్సెంట్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా ముందుకెళ్తున్నాం అన్నమాట.